హాయ్ అండి. నేను కృష్ణ. గ్లో ఎల్ఈడి నుంచి మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య మేము టెస్టిమోనీస్ అని చెప్పి తీసుకుంటున్నాం. అంటే క్లయింట్ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది మేము తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే నేను ఇక్కడికి ప్రశాంత్ గారనే ఒక క్లయింట్ దగ్గర నేను రావడం జరిగింది. యాక్చువల్‌గా ఇది అనుకోకుండా వచ్చిందనమాట. ఎందుకు అంటే మేము ఒక విజిట్ కోసం వచ్చాము ఇక్కడికి. సో, అందులోనే వాళ్ళకి చాలా షార్ట్ ఇన్ఫర్మేషన్‌తో దాంట్లో రావడం జరిగింది. సో, నాతో పాటు ఇక్కడ ప్రశాంత్ గారని ఉన్నారు. సో, హాయ్ అండి. హలో రామకృష్ణ గారు, చాలా రోజులైంది కలిసి. అవునండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది అనుకుంటా కదా మీ ప్రాజెక్ట్ చేసి. థ్యాంక్ యూ. సో మీరు అంటే ఎలా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అంటే గ్లో ఎల్ఈడిని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్ గా నేను ఈ ఇల్లు తీసుకున్న తర్వాత ఐ వాస్ సర్చింగ్. యూజువల్ గా అక్కడ కొత్తగా చేయాలని అనుకున్నాను. రైట్. స్టాండర్డ్ ట్రెడిషనల్ వైట్ లైట్స్ చూసి చూసి అవి కాకుండా కొంచెం పీస్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. మన మూడ్స్ కి తగ్గట్టుగా నేచురల్ వైట్, వామ్ వైట్ అన్ని ఇంట్లోనే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. అండ్ అప్పుడప్పుడే ఈ ట్రెండింగ్స్ అన్ని అవుతున్నాయి అనమాట. రైట్. సరే, ఒకసారి ఈ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మీరు ఎలాగో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు కదా. సో దట్స్ ఐ కేమ్ టు నో అబౌట్ యువర్ ఈ కంపెనీ అన్నమాట. అండ్ స్టిల్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్ who's using this one, so yeah, I got to know about from him. రైట్. సో అంటే మీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మీకు రిఫర్ చేశారు గ్లో ఎల్ఈడి, రైట్? అంతే కదా. ఆల్సో ఫ్రమ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే మీకు వెరీ యాక్టివ్. సో లక్కీగా ఏంటంటే వీ హ్యావ్ అంటే 13,000+ క్లయింట్స్ ఉన్నారండి. సో లక్కీగా ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరు ఎలా రిఫర్ చేశారో, లక్కీగా ఏంటంటే మీరు కొంతమందికి రిఫర్ చేశారు. అంటే మాకు క్వాలిటీ. సో యా, మీ సర్నేమ్ తోటి మాకు బాగా, ఎందుకంటే మీరు ఒకళ్ళే ఉన్నారు ప్రశాంత్ అనగానే మేము వెంటనే రైట్ ఓకే సార్ రిఫర్ చేశారా అనేది స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇచ్చాం వాళ్ళకి. సో ఎందుకంటే మీకు చెప్పాం కదా, రిఫర్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా మేము 2% డిస్కౌంట్ ఇస్తామని చెప్పని. సో మా ఫ్యాక్టరీ ప్రైజెస్ తో పాటు ఒక 2% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 8 to 9 క్లయింట్స్ అనుకుంటా మీ దగ్గర నుంచి వచ్చింది. అవునండి, అవును. సో వాళ్ళ ద్వారా కూడా కొంతమంది రిఫరెన్స్ కూడా వచ్చారు మాకు. సో అందుకనే ఏంటంటే మిమ్మల్ని ఒకసారి కలిసి ఒకసారి మీ లైటింగ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు అదొక చిన్న కంపెనీ హ్యాస్ దట్ పొటెన్షియల్. సో యా, వి విల్ రిఫర్. yes. సో అంటే ఇప్పుడు మీకు ఇది 3 BHK కదండి మీరు. సో దీంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి లైటింగ్ అనుకున్నారు మీరు యాక్చువల్ గా? యా, సో రూమ్ ని బట్టి మేము కేటగరైజ్ చేసుకున్నాము. అండ్ ద సొల్యూషన్స్ విచ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో న్యాచురల్ వైట్ అని, వామ్ వైట్ అని, ప్లెయిన్ వైట్స్ అని, కూల్ వైట్స్ అని. సో పిల్లలు చదువుకోవడానికి కూల్ వైట్ ఉంటే బాగుంటుంది అని, హాల్లో ఇట్లా రిలాక్స్ అవ్వడానికి కానీ, బెడ్రూమ్ లో రిలాక్స్ అవ్వడానికి కానీ వామ్ వైట్స్ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి. అండ్ జనరల్ గా నలుగురు వచ్చినప్పుడు నేచురల్ లైట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని. సో అలా కేటగరైజ్ చేసి ప్రొఫైల్స్ ఒక రకంగా, ప్యానెల్స్ ఒక రకంగా. యా, సో దట్స్ హౌ వి కేటగరైజ్డ్. అండ్ సో మీరు అంటే ఈ కేటగిరీ అన్ని అనుకొని బయట కూడా మీరు ఆల్మోస్ట్ మీరు చెక్ చేసి ఉంటారు కదా, మీ బడ్జెట్ లోనే ఇది వచ్చిందా లేదంటే మీరు ఇంత అని అనుకున్నారా? కంపారిటివ్లీ Glow LED has given me very much reasonable price when compared to the market actually. అప్రాక్సిమేట్ గా అంటే నేను దాన్ని కంపేర్ చేయను, ఒక 30-40% మీకు డిఫరెన్స్ అనిపించిందా? ఉంది. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అది మాకు. ఎందుకు అంటే మార్కెట్ ప్రైస్ లో వాళ్ళు ఎలా తీసుకుంటారు, మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ అవుతారు అనేది మాకు. Yeah, see, this is one thing I missed actually. Okay, so I was looking for a manufacturer to whom I can go directly and buy for these things. And yeah, it's my fortunate that I got you. So thank you so much sir. ఎందుకంటే ఇప్పుడు మీరు మమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు కదా, అలాంటి వాళ్ళ గురించే మేము ఏం చేస్తున్నామంటే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట. రైట్ అండి, రీసెంట్ గా మేము ఒక 16 అవుట్లెట్స్ స్టార్ట్ చేసాము. సో ఆఫ్టర్ మీరు తీసుకున్న తర్వాత అంటే 2 years గ్యాప్ వచ్చింది కదా మనకి, ఈ పీరియడ్ లోనే 2 years లోపలే మేము 16 అవుట్లెట్స్ స్టార్ట్ చేసాము. మోర్ ఎవర్ అంటే మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు, వెన్ ఎవర్ మీరు బెంగళూరు కానివ్వండి, వేరే స్టేట్ కి ఏదైనా ట్రాన్స్ఫర్ అయినా కూడా వీఆర్ అంటే రీసెంట్ గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. బెంగళూరులో కూడా ఎగ్జాక్ట్లీ అంతా మీలాంటి క్లయింట్స్ వల్ల. సో బెంగళూరులో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఒక 3 locations లో, అండ్ విజయవాడ ఒకటి, ప్రకాశం జిల్లా ఒకటి, అండ్ గుంటూరులో ఒకటి. ఇవి రీసెంట్ గా స్టార్ట్ చేసేవి అనమాట. హైదరాబాద్ లో ఇంకొక ప్లేస్ కూడా ఉంది, దెన్ కరీంనగర్ లో కూడా స్టార్ట్ చేస్తున్నాము, మంచిర్యాల ఒకటి. సో ఇవన్నీ కూడా పైప్ లైన్ లోనే ఉన్నాయన్నమాట. బికాస్ ఎందుకు అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీకు మంచి ప్రైస్ లో వచ్చింది. సేమ్ యాజ్ వెల్ యాజ్
డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్ లోనే వాళ్ళు అక్కడ తీసుకోగలిగితే గ్రేట్ థింగ్. సో అది అందుకనే Great అండి, thing, అందుకని great అక్కడ క్లయింట్స్ కూడా మేము మధ్య ప్రైస్ లో ఇవ్వగలిగితే దే విల్ బి హ్యాపీ కదా. అవునవును, 100% యాక్చువల్లీ. సో అది అందుకని మేము అక్కడ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు లైటింగ్ కంపేర్ చేసి చెప్పారు కదా మాకు అది. సో మీకు ఇప్పుడు హాల్లో మీరు ఏ లైటింగ్ అనుకున్నారు? మీరు మీరు అడిగినవి మీ రిక్వైర్మెంట్స్ ని మేము దాన్ని ఫుల్ఫిల్ చేసాము. యా 100%. అండ్ నాకు ఇంకా అడిషనల్ సజెషన్స్ కూడా వచ్చాయి మీ నుంచి. నన్ను ప్రొఫైల్ లైటింగ్స్ నాకు ఇలా కావాలని చెప్పిన అడిగినప్పుడు రోప్స్ కూడా ఉన్నాయి, బట్ రోప్స్ కంటే ఇవి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతాయి మా రిక్వైర్మెంట్ కి అని మీరు సజెస్ట్ చేసి దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నేను యాక్చువల్ గా ఆ ఏరియాలో కృష్ణుడిది ఒక విగ్రహాలు తెచ్చుకోవాలన్న ఐడియా ఉంది ఆ కార్నర్ లో. అండ్ నాకేంటంటే ఈవినింగ్స్ గానీ లేకపోతే ఏదైనా ఒక పూజ టైంలో గానీ అట్లా నాకు ఓన్లీ అంతవరకే హైలైట్ అవ్వాలి అని ఒక థాట్ ఉంది, బట్ అది ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఓకే, నా రిక్వైర్మెంట్ చెప్పిన వెంటనే జస్ట్ అప్పట్లో నేను 2 years ముందు కదా, సో ట్రాక్ లైట్స్ అవి సజెస్ట్ చేసి పెట్టారు. బట్ స్టిల్ ఇప్పుడు మీకు చాలా వేరే కొత్త కూడా వచ్చి ఉంటాయి. స్టిల్ అంటే ఎగ్జిస్టింగ్ లైట్స్ కి ఉన్నది ఆ క్రేజ్ ఎక్కడికి పోతుంది, డిపెండ్ అపాన్ దాన్ని బట్టి. అంటే సైజెస్ మారుతుండొచ్చు, లేకపోతే వాటేజ్ లో డిఫరెన్స్ వస్తుండొచ్చు, హౌసింగ్స్ తో మారుతుండొచ్చు, కానీ బట్ లైటింగ్ ఈ సేమ్. అంటే పూలు వాము న్యాచురల్ లో ఎలా హైలైట్ కావాలో అలా మనకు వచ్చేస్తుంది. నేను చాలా చూసాను, ఇంకా లైట్స్ మూవ్ అవుతున్నాయి, సౌండ్ ని చాలా మోడల్స్ కూడా చూసాను. ఇఫ్ యు వాంట్ వి కెన్ చేంజ్ చేసుకోవచ్చు కదా దాంట్లో. సో ఇప్పుడు చాలా బాగుంది ఇది. కొన్ని రోజులు అయిన తర్వాత కావాలంటే మీకు పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళ టేస్ట్ బట్టి డాడీ నాకు ఇది కావాలంటే వీ కెన్ చేంజ్. అంటే మీకు అడ్వాంటేజ్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు సేమ్ యూజింగ్ ప్రొఫైల్ అయితే మీరైతే ఉందో అవన్నీ కూడా సేమ్ ఉంటుంది, డ్రైవర్ కూడా సేమ్ ఉంటుంది, ఓన్లీ మీరు ఆ స్ట్రిప్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఒక కంట్రోలర్ ఒకటి యాడ్ చేసుకుంటారు, మీరు అన్నట్టు ఇప్పుడు రన్నింగ్ స్ట్రిప్ అలాంటిది. ఓన్లీ అదొకటి స్ట్రిప్ ఒకటి కంట్రోలర్ మార్చుకుంటే డ్రైవర్స్ అన్ని అవే యూజ్ చేసుకోవచ్చు, అండ్ హౌసింగ్ కూడా మీరు ప్రొఫైల్ కూడా అది యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రిప్స్ ఈ రన్నింగ్ గేమింగ్ జోన్స్ లో ఎక్కువ యూజ్ అవుతాయేమో పిల్లలు ఆడుకోవడానికి జనరల్ గా. అంటే వాళ్ళకి మ్యూజిక్ కంట్రోల్ తో కూడా వాళ్ళు ఏదైనా మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తున్నప్పుడు, అంటే మీ కిడ్ ఎంత ఏజ్, మీ బాబుకి ఎంత 1.5 year అంటే ఇప్పుడు జనరల్ గా వాళ్ళు టీవీలో డాన్స్ చేయడం ఎగురుతుంటారు, సంథింగ్ ఏదో చేస్తుంటారు కదా, దాని తగ్గట్టు లైటింగ్ అనేది మారుతుంది అనుకోండి, దే విల్ బి అంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. ఎగ్జాక్ట్లీ, సో వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇంకా అండి మీరు కిచెన్ లో ఏమనుకున్నారు, దానికి ఎట్లా మీరు కిచెన్ లో యాక్చువల్ గా నేను బయట తిరుగుతున్న రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు గానీ కొన్ని అంబియన్సెస్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. సో అట్లాంటి వాటిల్లో ఈ ట్రెడిషనల్ ట్యూబ్ లైట్స్ కాకుండా ఏదైనా హ్యాంగింగ్ మోడల్ గానీ లేకపోతే ఇట్లాంటివి చేయాలి అన్న ఐడియా ఉండింది. సో నేను ఈ విజిట్ కి వచ్చినప్పుడు, సైట్ విజిట్ కి వచ్చినప్పుడే మీ వాళ్ళతో మాట్లాడాను. నాకు డిఫరెంట్ షేప్స్ లో ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి అడిగితే ఒక ట్రయాంగిల్, స్క్వేర్ అట్లా ఇంకా మీ దగ్గర ఉన్న మోడల్స్ అన్ని చెప్పారు. సో దాంట్లో నేను 1-2 తీసుకొని పెట్టించాను. అండ్ ఈ కబోర్డ్స్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న స్పేసెస్ లోకి లైటింగ్స్ కొంచెం కష్టం రావడం, జనరల్ గా పైన లైట్స్ ఉంటాయి కాబట్టి. సో వాటికి కూడా ఈ ప్రొఫైల్ నే కింద యూజ్ చేసి పెట్టించడం జరిగింది. అండ్ ఆఫ్టర్ పెట్టిన తర్వాత పైన లైట్స్ యూజ్ చేయడం కంటే కూడా ఈ ప్రొఫైల్ లైట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. కబోర్డ్ లో ఉన్నవి అవి ఈజీ కనిపిస్తున్నాయి. అండ్ కూల్ అంబియన్స్ కూడా ఉంది. అండ్ దేవ్ పూజ స్టాండ్ లో కూడా అదే ప్రొఫైల్ పెట్టించాము. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో కూడా సేమ్ అదే ప్రొఫైల్స్ పెట్టించాము. అండ్ గ్రేట్ థింగ్ ఏంటి అంటే వాటికి ప్రొవిజన్స్ లేవు యాక్చువల్ గా ముందు. బట్ స్టిల్ మీ వాళ్ళు ఎక్కడి నుంచో వైర్ తీసుకోవడము, ఏదో ఎక్కడైనా పాసిబుల్ సొల్యూషన్స్ ఉంటే ఇవ్వడం, దట్ హెల్ప్ మీ అలాట్ టు డిజైన్ మై హౌస్. మాకు ఒక గ్రేట్ ఇన్స్టాలేషన్ టీమ్ ఉందండి, మంచి టీమ్. అవునవును, ఐ నో మీ దగ్గరకు వచ్చినప్పుడు నాగరాజు అండ్ అవినాష్ మీరు అడిగినప్పుడు నాకు గుర్తుంది, ఎందుకంటే మీరు ఒక ప్రొఫెషనల్స్ పంపించండి మా దగ్గరికి. నేను అంటే నాకు ఇంకా గుర్తుంది, నేను బ్రాండే యూజ్ చేస్తానండి, నేను మిగతా మీకు మీ రిలేషన్ లో అంటారు, ఇంట్లో అందరూ అంటారు బ్రాండ్ బాబు అని చెప్పేసి. బట్ యా, దట్స్ హౌ ద క్వాలిటీ ఆఫ్ యువర్ గ్లో ఎల్ఈడి as well. సో నేను చెప్పి చాలా మంది కూడా నేను అన్నానండి, ఎందుకంటే ఎవరైనా ఈ బ్రాండ్ కి అంటే సరే ఇట్లా మాకు క్లయింట్ ఉన్నారు, వాళ్ళు మిగతావన్నీ కూడా బ్రాండ్ యూజ్ చేస్తారు అతను, బట్ లైటింగ్ కి మాత్రం గ్లో ఎల్ఈడి చూస్ చేసుకున్నారు. ఎందుకంటే అతనికి 2-3 దీంట్లో ఉన్నాయని చూస్ చేసుకోవడానికి. ఒకటి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒకటి క్వాలిటీ, ఒకటి బెస్ట్ ప్రైస్, ఒకటి ఈ 3 అడిగారు సార్. సో దెన్ మేము సజెస్ట్ చేసినప్పుడు ఆయన వండర్ అయ్యారు అని చెప్పి ఇట్లా నేను కొంతమందికి చెప్తుండేవాడిని అనమాట. సో అట్లా జరిగింది మీకు. వెరీ మచ్ హ్యాపీ. అండ్
Glowed is a super brand now, so you don't need to worry about it. థ్యాంక్ యూ It's a సో super brand. మచ్. Yeah. సో ఇంకా ఏదైనా మీకు వండర్ అనిపించిందా ఇక్కడ ఏదైనా ప్లేసెస్ లో కానివ్వండి, లేకపోతే మీకు యాక్చువల్ గా elevations ఒక దాంట్లో చిన్న కానివ్వండి? ప్లేస్ ఉండింది, ఈ 2 పార్టిషన్ ఉండింది 2 బెడ్రూమ్స్ కి మధ్యలో. ఓకే సో దాన్ని మేము వుడ్ వర్క్ తో లైట్ గా పెయింట్ తో హైలైట్ చేసాము, బట్ ఇంకా ఏదో ఒక హైలైటర్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే, బట్ చిన్న స్పేస్ అది, ఓకే స్టిల్ అదొక హైలైటర్ లాగా ఉంటుంది ఇంట్లో. ఓకే సో అందుకు నాకు ఈ 4 సైడ్స్ లైట్స్ ఉంటాయి, ఎలివేషన్ ఎలివేషన్ లైట్స్. ఎలివేషన్ సో అది ఒకటి నాకు టెస్టింగ్ కి పంపించారు, అండ్ అది పెట్టి చూసాము. ఇంకా నేను మళ్ళీ రిటర్న్ పంపించలేదు, యాక్చువల్ గా బాగుందని అక్కడే ఉంచేసాను అనమాట. సో యా, స్మాల్ లైట్ బట్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అలాట్ టు ఎలివేట్ మై స్పేస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇంత అంటే మీ మంచి బడ్జెట్ లో మీరు అవును, 3 very much. BHK ని Yes. చాలా బాగా లైటింగ్, అంటే మీరు ఆ రోజు అన్నారు కదా ఎంత ఇది ఉన్నా కూడా లైటింగ్ వల్లనే మీకు ఇంటికి ఒక ఖచ్చితంగా ambience వస్తుంది ఫైనల్. అని. ఇప్పుడు జనరల్ గా ఈ ట్రెడిషనల్ గా ఈ కన్స్ట్రక్షన్ వాటిలలో ఒక సామెత ఉంది, ఈ సిమెంట్ పని, పుట్టి పని ఇవన్నీ కూడా పెయింట్ లో పోతాయి అని చెప్పేసి, right, పెయింట్ వేసేస్తే కనపడవు, ఇంకా లోపల ఏమున్నా సరే అని చెప్పేసి అంటారు కదా. ఆ, అదొకటైతే లైటింగ్స్ లో మన మూడ్ ని సెట్ చేయడానికి లైటింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి యాక్చువల్ గా. right, సో great. జనరల్ గా వేరే ఏదైనా Okay. ఇంట్లో ఎంత ఫర్నిచర్ ఉన్నా ఏమున్నా సరే మన మూడ్ కి తగ్గట్టు గానీ, లేకపోతే అక్కడ అవసరానికి తగ్గట్టు గానీ లైట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ లైటింగ్ వల్ల ఇవన్నీ కూడా బాగా elevate అవుతాయి. ఇవన్నీ మనకి ఇంకా Okay. హ్యాపీనెస్ ఇస్తాయి, మనం Great. ప్రశాంతంగా ఉండొచ్చు. గ్రేట్. సో మీ పేరు తగ్గట్టే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ప్రశాంత్ గారు ప్రశాంతంగా ఉండొచ్చు. Yeah. సో ఒక చిన్నది గ్లో ఎల్ఈడి వల్ల మీరు ప్రశాంతంగా ఉన్నారు లైటింగ్ వల్ల, రైట్? యా, సో అదొకటి చెప్పొచ్చు అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండి. whoever Yeah. is visiting my home, right, I have cousins, everybody, ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్, friends, cousins, everybody, relatives, everyone. So first thing, interiors కంటే కూడా వాళ్ళు లైటింగ్స్ తో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ we spend lot of time, రాత్రి 3-4 వరకు కూర్చున్నా ఈ ఒక ప్రొఫైల్ వేసుకొని కూర్చుంటాము, లేదా ట్రాక్ లైట్స్ వేసుకొని కూర్చుంటాము. ఓకే, అండ్ యా, రిలాక్సేషన్ కి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది తర్వాత కూడా అంటే మీరు 2 years లో కూడా మీకు ఎలాంటి ఇష్యూ రాలేదు మా దగ్గర అస్సలు నుంచి. ఏం రాలేదండి. సో మీరు ఇప్పుడు గ్లో ఎల్ఈడికి అంటే ఎంత మంది రిఫర్ చేయగలుగుతారు? మీరు ఇచ్చే గ్లో ఎల్ఈడికి ఇంకా మాక్సిమం ఎవరు లైటింగ్ సొల్యూషన్స్ కోసం నాతో మాట్లాడినా, నిన్న మొన్న కూడా ఎవరితో మాట్లాడాను, కాల్ చేశారా లేదో నాకు తెలియదు, ఓకే నితిన్ అని చెప్పేసి తెలియదండి. ఒకసారి రీచ్ కనుక్కుంటాను అవుతామన్నారు. నేను. మేబీ హడావిడిలో రిలీజ్ ఉన్నాయి కదా మొన్న Yes, సాటర్డే yes. సండే, సో ఆ Okay. ప్లాన్ లో ఉంటారు. ఓకే, బట్ స్టిల్ కాంటాక్ట్ అవుతారని అయితే చెప్పారు. డెఫినెట్ గా మేము Yeah. మాట్లాడతాం. లేదా మీరు నెంబర్ ఇవ్వండి, నేనైనా కాల్ చేస్తాను. I'll send you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ని గ్లో ఎల్ఈడితో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా అంటే ఇంకా 2-3 ఇల్లు కట్టుకోవాలని మేము కోరుకుంటాము. ఎందుకంటే మీరు కట్టుకుంటేనే కదా మాలాంటి వాళ్ళకి లైటింగ్ అనేది ఇక్కడే చేంజ్ చేద్దాం మళ్ళీ అవసరాన్ని బట్టి. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you. రైట్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.